అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఏదైనా కొత్తగా తేలికగా హెల్దీగా తినాలనిపిస్తుందా? అయితే ఈ రెసిపీ మీకోసమేనండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది కొర్రల సలాడ్ బౌల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా తీసుకోవచ్చు. లిమిటెడ్ క్వాంటిటీలో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. మనలో చాలామంది మిల్లెట్స్ తినాలి కానీ డైట్లో ఎట్లా ఇంక్లూడ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. సో వెయిట్ లాస్ కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుందండి కొర్రలు అనేవి. సో మనం రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ చాలా అంటే చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్, రెగ్యులర్గా మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్సే. ఇప్పుడు ముందుగా నేను కొర్రలు తీసుకున్నానండి. ఇవి 1 కప్పు కొర్రలు 2 మెంబర్స్ క్వాంటిటీకి సరిపోతుంది ఇది. అలానే కొత్తిమీర, ఇందులో వేసుకునే జీరా ధనియా పౌడర్ రోస్టెడ్ అయి ఉండాలండి, రాది యూస్ చేయొద్దు. అలానే ఇది కీరా ముక్కలు, క్యాప్సికమ్ అండ్ నిమ్మకాయ ముక్క, అలానే చిన్న అల్లం ముక్క, టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి. ఇవన్నీ వెజిటేబుల్స్ మీరు ఆప్షనల్గా తీసుకోవచ్చు. నేనైతే ఇవి ఫాస్ట్ కుక్ అవుతాయని ఇవి తీసుకున్నాను నేను. బీన్స్, కార్న్, క్యారెట్, బఠానీ, ఇవి క్రష్డ్ పల్లి అండి. పల్లీలు వేయించి క్రష్ చేసుకున్నాను పొట్టు తీసేసి. అలానే చాట్ మసాలా అండ్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్. అలానే కారం, ఉప్పు. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్, పెద్దగా ఏం యూస్ చేయం. ముందుగా కొర్రల్ని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి 1:2.5 రేషియో వాటర్ వేసుకోండి. 1 కప్పుకి 2.5 కప్పు నీళ్లు వేసుకోండి. అందులోనే కాస్తంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇది డబుల్ లేయర్ స్టీమింగ్ కుక్కర్ ఉంటుంది కదా, ఇది నేను ఆ వెజల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటాను. సో కింద కొర్రలు కుక్ అయిపోతే పైన వెజిటేబుల్స్ ఈ పీస్ అన్నీ కూడా స్టీమ్ అయిపోతాయి. ఇందులో కష్టమైనది ఏంటి అంటే ఈ వెజిటేబుల్స్ చాప్ చేసుకోవడమేనండి. ఇదొక్కటి చేసుకుంటే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఈ రెసిపీని. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న వీటిని క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఎందుకంటే కొర్రలు అడుగంటుకోకుండా ఉంటాయి, మంచిగా కుక్ అవుతాయి. మధ్యలో ఒక్కసారి మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకోండి వాటర్ ఉందా లేదా అనేది. ఇదిగో చూసారా, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి కొర్రలు. కాస్త కుక్ అవ్వాలి, వాటర్ ఉంది కదా, వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి. 1:2.5 రేషియో వాటర్ సరిపోతుంది. ఇలా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. బై ద టైం పైన మనం తీసుకున్న వెజిటేబుల్స్ కూడా త్వరగానే కుక్ అయిపోతాయి, ఒక 5 మినిట్స్కి. ఇది కుకింగ్ టైం కూడా ఒక 15 మినిట్స్ అండి, అంతే. సో ఇప్పుడు చూసారా, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టీమ్ అయిపోయినాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి స్టీమ్ అయినాయో లేవో. ఇట్లా క్యారెట్, బీన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇవి కొంచెం టైం పడతాయి కదా. కార్న్, బఠానీ ఇవి త్వరగా ఉడికిపోతాయి. సో ఇప్పుడు ఇవి కుక్ అయిపోయినాయి కదా. మనం ఇప్పుడు కొర్రలు కూడా ఇలా పొడి పొడిగా ఉండాలండి, తడిగా ఉండకూడదు. తడిగా ఉంటే మనకి బౌల్ సరిగ్గా రాదు, సలాడ్ బౌల్. సో ఇలా వాటర్ లేకుండా ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం చల్లారి పెట్టుకోవాలండి, వేడిగా అస్సలు యూస్ చేయకూడదు. ఇవి కాస్త చల్లారనివ్వాలి. రెండింటిని ఫ్యాన్ కింద కానీ నార్మల్ టెంపరేచర్కైనా వదిలేస్తే మనకి చల్లారిపోతే విడివిడిగా వస్తాయి, పొడి పొడిగా ఉంటుంది మన సలాడ్ బౌల్. ఇప్పుడు మనం వీటిని చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి కొర్రలన్నాన్ని కొర్రలన్నం వేసిన తర్వాత మనం వెజిటేబుల్స్ కూడా వేసుకుంటామండి, స్టీమ్డ్ వెజిటేబుల్స్. మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే. వాటర్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి, లేదంటే కొంచెం మెత్తగా అయిపోతాయి. ఇది కుకింగ్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుందండి, పెద్ద టైం ఏం పట్టదు. ఇలా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మనం తీసుకున్న ధనియా పౌడర్, జీరా పౌడర్ని కూడా వేసేసుకోండి. ఇవి రోస్టెడే అయ్యి ఉండాలి, పచ్చివి అయితే బాగోదు. అలానే ఇప్పుడు నేను తీసుకున్న కీరా, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నా నేను. మీరు ఒకవేళ లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్ళినట్టయితే ఈ రా ఐటమ్స్ అన్నీ స్కిప్ చేయండి, ఎందుకంటే ఇవి కొంచెం స్మెల్ వస్తాయి కదా ఆనియన్ అవిను. సో అందుకు ఈ జింజర్ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అలానే కొత్తిమీర కూడా వేసేసుకుని కాస్తంత కారం, ఒకవేళ లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్ళినట్టయితే పచ్చిమిర్చి స్కిప్ చేస్తాం కాబట్టి కారం కాస్త ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఇందులోనే కాస్తంత గరం మసాలా, అలానే చాట్ మసాలా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఎంత బాగా మిక్స్ అయితే ఫ్లేవర్ అంత బాగా వస్తుందండి. అన్నీ కలిసేలా కలుపుకుని ఇందులోనే లాస్ట్లో మనం తీసుకున్నటువంటి నిమ్మరసాన్ని కూడా నేను ఒక హాఫ్ చెక్కే వేసుకున్నాను, మీకు కావాలంటే ఫుల్ లెమన్ వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న క్రష్డ్ పీనట్స్ని కూడా, పల్లీని కూడా వేసి కలిపేసుకోవడమేనంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మన కొర్రల సలాడ్ బౌల్. కొర్రల బదులు మీరు కిన్వా అయినా వేసుకోవచ్చు, అరికలు, సాములు ఏమైనా వేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇదే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.